నా పేరు గాయత్రి. అనంతపురం నుంచి వచ్చానండి. మా హస్బెండ్ కోసం వచ్చాను. ఇక్కడికి వచ్చి హరిహర గారి సార్ గారిని కలిశాను. ఆయన చెప్పిన వాటితో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత సార్ చెప్పినట్టుగా అవన్నీ పాటించాను. తర్వాత అస్ట్రోగార్డ్ కూడా తీసుకెళ్ళాను. అస్ట్రోగార్డ్ ఒక 2 months వాడిన తర్వాత ఆయనకి బాగా కొంచెం హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సడన్గా అది తెలియక ఇంట్లో వాళ్ళు వాషింగ్ మిషన్లో వేసేటప్పటికి అది డ్యామేజ్ అయిపోయిందండి. ఆ తర్వాత నుంచి దాన్ని డిస్కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ ఆయనకు హెల్త్ బాగా డిటోరేట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త అస్ట్రోగార్డ్ తీసుకోవడానికి వచ్చాను. అది నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సార్తో ఇంకా జర్నీ చేయాలని కోరుకుంటున్నానండి. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత అస్ట్రోగార్డ్ తీసుకున్నానండి, హీలీ తీసుకున్నాను. వాటి ప్రోగ్రామ్స్ వల్ల ఆయనకు బాగా థిన్గా అయిపోయింది, హెల్త్ బాగా డిటోరేట్ అయ్యింది. స్లోగా 1 month 1.5 monthలో హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది. ఫేస్లో గ్లో వచ్చింది. ముఖం బాగా కలకలగా అనిపించేది. అందరూ నోటీస్ చేశారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, సార్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం, బాగా ఉంది అని చెప్పారు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళంతా. ఎప్పుడైతే నాకు ఈ అస్ట్రోగార్డ్ పోయిందో అప్పటి నుంచి నా అబ్జర్వేషన్ ఏమంటే అది మళ్ళీ రివర్స్ అవుతూ ఆయన వీక్ అవుతూ రావడం గమనించానండి. సో మళ్ళీ అది ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాను. ఈరోజు వచ్చి సార్తో కలిశాను. సార్ అని నాకు ఏమేమి చేసుకోవాలో చెప్పారు. తర్వాత అస్ట్రోగార్డ్ కూడా తీసుకున్నాను. ఇంకా సార్ ఇంకా కొంచెం క్లాసెస్ అవి అటెండ్ కమ్మని చెప్పారు. దానికి నేను రెడీగా ఉన్నాను. సో సార్తో పాటు శంబాలా వెళ్ళాలని కోరుకుంటున్నాను.